మరి ఒక రేత్రికే వచ్చి నోటీస్ ఇవ్వలేదు, అసలు మాకు ఏమీ తెలియలేదు. వచ్చారు 3 గంటల రేత్రికే వచ్చి మొత్తం ఇల్లులు మొత్తం కూల్చేశారు సార్. 1800 మంది 1000 మంది 4000 మంది దానికి వచ్చారు సార్. పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి, రెవెన్యూ వాళ్ళు, మరి వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. మేము సామాన్లు తీసుకోవటానికి గంట టైం ఇవ్వండి అన్నా కానీ అసలు టైం ఇవ్వలేదు సార్. మరి అసలు టైం ఇవ్వలేదు, పిల్లగాళ్ళు బుక్స్ అందులోనే పోయినాయి. మరి మేము అసలు ఏమి మా బట్టలు ఏమి అసలు బయట వేసుకున్నది లేదు. మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారు, మా వాళ్ళు తీస్తారు, మీరు అసలు ఏం ముట్టుకోవద్దని మమ్మల్ని గుంజి అసలు ఆడోళ్ళని కూడా చూడకోకుండా గుంజి అవతలేసి మొత్తం కూల్చేశారు సార్. మరి ఆ కేసుల మీద కేసులు, ఎవరన్నా ఇట్లా ముందు మీడియా ముందు మాట్లాడితే కేసులు, అసలు ఏం చేయాలో ఏంటో అసలు తెలియని పరిస్థితి. తీసుకొచ్చి భవనంలో వేస్తారు, నీళ్ళు లేవు, అన్నం లేదు. ఇప్పుడు 15 రోజులు బట్టి ఎంత అవస్థలు పడుతున్నామో. ఇంకా పైపెచ్చు వాళ్ళకి ఏళ్ళకి చెప్తున్నారు మీరని లాఠీ చార్జీ చేస్తున్నారు సార్. మరి ఏం చేయాలి అసలు? పేదోడు బతికే పని లేదా? మాకు ఎక్కడ నిలవ నీడలేదు సార్. రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు పిల్లలు ఒక్క కాడ, మేము ఒక్క కాడ, అరి గోస పడుతున్నాం. అసలుకి చదువులు పోయినాయి, అన్నీ పోయినాయి పిల్లలకి.